హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. మనము ఇంతవరకు ఇంగ్లీష్ మెథడాలజీలో 11 వీడియోస్ను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను వీడియో 12ను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనము చాప్టర్ 6 అయినటువంటి టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ అనే ఇంపార్టెంట్ లెసన్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సెంటెన్స్ స్ట్రక్చర్ యొక్క డెఫినేషన్ తెలుసుకుందాం. ద అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ ఏ సెంటెన్స్ స్ట్రక్చర్. సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే మనము వర్డ్స్ని ఏ విధంగా అరేంజ్ చేస్తాము, సెంటెన్స్లో వర్డ్స్ని ఏ విధంగా అరేంజ్ చేస్తాము అని చెప్పేదే సెంటెన్స్ స్ట్రక్చర్. నెక్స్ట్ పాయింట్ చూడండి, టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్. యాజ్ ఏ టీచర్గా మీరు విద్యార్థులకు స్ట్రక్చర్స్ని ఏ విధంగా నేర్పించవచ్చు అంటే అందులో నంబర్ 1 సబ్స్టిట్యూషన్ టేబుల్స్. సబ్స్టిట్యూషన్ టేబుల్స్ ఉపయోగించి మీరు విద్యార్థులకు స్ట్రక్చర్స్ని నేర్పించవచ్చు. ఉదాహరణకి ఎలా అంటే ఒక 4 నిలువు గీతలు గీయండి. మొదటి దాంట్లో దిస్, రెండవ దాంట్లో ఈజ్, మూడో దాంట్లో మై, నాలుగో దాంట్లో ఇక రకరకాల వర్డ్స్ రాయండి. దిస్ ఈజ్ మై హెయిర్, దిస్ ఈజ్ మై నోస్, దిస్ ఈజ్ మై హెడ్ అని ఈ విధంగా ఒక టేబుల్ ద్వారా పిల్లవానికి మనము దిస్ ఈజ్ ఎలా వాడాలో అనే స్ట్రక్చర్ను నేర్పించవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి క్లాస్ రూమ్ సిచ్యువేషన్. ఈ క్లాస్ రూమ్ సిచ్యువేషన్ ఎలా కల్పిస్తారంటే టీచర్ ఏం చేస్తుందంటే ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంది. ఎలా అడుగుతుందంటే వాట్ యామ్ ఐ డూయింగ్ అని క్వశ్చన్ అడుగుతుంది. అప్పుడు పిల్లవాడు ఏం చెప్తాడు, రైటింగ్ అంటాడు. అప్పుడు టీచర్ ఏమంటుంది, వేర్. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, ఆన్ ద బ్లాక్ బోర్డ్. ఈ విధంగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయడం ద్వారా కూడా మనము విద్యార్థులకు సెంటెన్స్ స్ట్రక్చర్స్ను నేర్పించవచ్చు. థర్డ్ వన్ పిక్చర్స్ అండ్ డయాగ్రామ్స్. ఇది అత్యంత సులభమైన సాధనం అండి. పిక్చర్స్ను ఉపయోగించడం ద్వారా, డయాగ్రామ్స్ను ఉపయోగించడం ద్వారా కూడా మనము విద్యార్థులకు సెంటెన్స్ స్ట్రక్చర్స్ను చాలా సులభంగా నేర్పించవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ యాక్టివిటీస్ లైక్ రోల్ ప్లేస్ అండ్ గేమ్స్. రకరకాల గేమ్స్ ఆడించడము, రోల్ ప్లేస్ ద్వారా కూడా మనం విద్యార్థులలో స్ట్రక్చర్స్ గురించి నాలెడ్జ్ను పెంపొందించవచ్చు. ఉదాహరణకు మనం ఏం చేస్తామంటే ఒక యాక్టివిటీ ఏమంటే పిల్లవాని చేతిలో బాల్ పెడతామండి. ఆ అబ్బాయి కళ్ళకు గంతలు కడతాము, చేతిలో బాల్ పెట్టి వాట్ ఈస్ దిస్ అని అడుగుతాం. ఆ అబ్బాయి బాల్ అని ఆన్సర్ ఇవ్వాలి. పెన్ పెట్టి వాట్ ఈస్ దిస్ అని అడుగుతాం, ఇట్ ఈజ్ ఎ పెన్ అని చెప్పాలి. ఈ విధంగా రోల్ ప్లే, గేమ్స్ ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా కూడా మనము విద్యార్థులలో స్ట్రక్చర్స్ను సంబంధించినటువంటి జ్ఞానాన్ని పెంపొందించవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూడండి, టైప్స్ ఆఫ్ వర్డ్స్. వర్డ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. నంబర్ 1 స్ట్రక్చరల్ వర్డ్స్, నంబర్ 2 కంటెంట్ వర్డ్స్, నంబర్ 3 సినానిమ్స్, నంబర్ 4 యాంటనిమ్స్, నంబర్ 5 హోమోనిమ్స్, నంబర్ 6 హోమోఫోన్స్. ఇప్పుడు వీటి యొక్క డెఫినేషన్లో ఎగ్జాంపుల్స్తో సహా తెలుసుకుందాం. నెక్స్ట్ పాయింట్ తెలుసుకోవడానికన్నా ముందు మీకు అందరికీ వచ్చిన రిక్వెస్ట్ అండి, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మీ రిలేటివ్స్కు, మీ ఫ్రెండ్స్కు వీడియోస్ను షేర్ చేయండి. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. కంటెంట్ వర్డ్స్. కంటెంట్ వర్డ్స్ యొక్క డెఫినేషన్ తెలుసుకుందాం. వర్డ్స్ విచ్ క్యారీ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. చూడండి, కంటెంట్ వర్డ్స్ అంటే ఏంటంటే ఇవి ఏం చేస్తాయంటే సెంటెన్స్లో ముఖ్యమైనటువంటి మీనింగ్ను తెలియజేస్తాయి. వర్డ్స్ విచ్ క్యారీ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. సెంటెన్స్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మీనింగ్ను తెలియజేసేటువంటి వర్డ్స్నే కంటెంట్ వర్డ్స్ అంటారు. మరి వేటిని స్ట్రక్చరల్ వర్డ్స్ అంటారంటే వర్డ్స్ విచ్ ఆర్ యూజ్ఫుల్ ఇన్ మేకింగ్ ఏ సెంటెన్స్ గ్రామటికల్లీ యాక్సెప్టబుల్. స్ట్రక్చరల్ వర్డ్స్ అంటే ఏంటంటే ఇవేం చేస్తాయంటే సెంటెన్స్లో ఉన్నటువంటి పదాలు, ఎటువంటి పదాలను మనం స్ట్రక్చరల్ వర్డ్స్ అంటామంటే ఆ పదాలు ఆ వాక్యాన్ని గ్రామటికల్గా కరెక్ట్గా ఉండేలా చేస్తాయి. అలా గ్రామటికల్గా కరెక్ట్గా వాక్యం ఉండడంలో దోహదం పడే వర్డ్స్ స్ట్రక్చరల్ వర్డ్స్. ముఖ్యమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి వర్డ్స్ కంటెంట్ వర్డ్స్.
ఇప్పుడు మనము ఎగ్జాంపుల్స్తో సహా తెలుసుకుందాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, జాగ్రత్తగా గమనించండి. అన్ ఓల్డ్ మ్యాన్ వాజ్ టెల్లింగ్ హిజ్ డాక్టర్ అబౌట్ హిజ్ ఇల్నెస్ అండ్ ద వైజ్ డాక్టర్ వాజ్ లిజనింగ్ టు హిమ్ కీన్లీ అండ్ పేషెంట్లీ. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 3 లైన్ల ఎగ్జాంపుల్లో కంటెంట్ వర్డ్స్ ఏవో, స్ట్రక్చర్ వర్డ్స్ ఏవో మనము తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్లో సి వర్డ్స్ అంటే షార్ట్కట్లో రాయడం జరిగిందండి, ప్లేస్ సేవ్ చేయాలనే ఉద్దేశంతో కంటెంట్ వర్డ్స్. ఇందులో కంటెంట్ వర్డ్స్ ఏవంటే ఆ ఎగ్జాంపుల్లో మ్యాన్, డాక్టర్, ఇల్నెస్ ఇవన్నీ కూడా నౌన్స్ కదండి, ఇవి కంటెంట్ వర్డ్స్. ఓల్డ్, వైజ్ అడ్జెక్టివ్స్ కంటెంట్ వర్డ్స్. టెల్లింగ్, లిజనింగ్ ఇవన్నీ వర్బ్స్ అండి, కంటెంట్ వర్డ్స్. కీన్లీ, పేషెంట్లీ ఇవి అడ్వర్బ్స్ అండి, ఇవి కూడా కంటెంట్ వర్డ్సే. మళ్ళీ ఏవి స్ట్రక్చర్ వర్డ్సో చూద్దాం. ఎస్ వర్డ్స్ అంటే స్ట్రక్చర్డ్ వర్డ్స్ అండి. ఏవి స్ట్రక్చరల్ వర్డ్సో చూద్దాం. ఎస్ వర్డ్స్ అంటే స్ట్రక్చరల్ వర్డ్స్. యాన్ ఇది ఒక డిటర్మినర్ అండి. డిటర్మినర్ అంటే ఏం లేదండి, మనం ఏం చేస్తామంటే నౌనుకు ముందు కొన్ని పదాలు ఉపయోగిస్తాం. ఎస్ఓఎంఈ, సమ్, ది, ఏ ఇలాంటి పదాలను డిటర్మినర్స్ అంటారండి. ఇది కూడా స్ట్రక్చరల్ వర్డ్. తర్వాత వాజ్ ఇదేమండి హెల్పింగ్ వర్బ్. తర్వాత టు ప్రిపోజిషను, హిమ్ ప్రణౌను, అండ్ కంజంక్షన్ ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ వర్డ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు బాగా క్లారిటీ వచ్చింది అనుకుంటా కంటెంట్ వర్డ్స్కు స్ట్రక్చరల్ వర్డ్స్కు ఉన్నటువంటి డిఫరెన్స్. మరొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, స్ట్రక్చరల్ వర్డ్స్ ఆర్ లిమిటెడ్ ఇన్ నంబర్. స్ట్రక్చరల్ వర్డ్స్ అనే వాటి యొక్క సంఖ్య పరిమితము. కంటెంట్ వర్డ్స్ ఆర్ అన్లిమిటెడ్ ఇన్ నంబర్. కంటెంట్ వర్డ్స్ అనేవి అపరిమితంగా ఉంటాయి. వెరీ సింపుల్ అండి, కంటెంట్ వర్డ్స్ అంటే మెయిన్ అర్థాన్ని ఇచ్చేటటువంటి వర్డ్స్ కాబట్టి అలాంటి వర్డ్స్ అపరిమితము. స్ట్రక్చరల్ వర్డ్స్ ఇవి పరిమితం. నెక్స్ట్ పాయింట్, న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఆర్ ప్రిపేర్డ్ మెయిన్లీ విత్ కంటెంట్ వర్డ్స్. ఆల్ ఆర్ సమ్ ఆఫ్ ద స్ట్రక్చరల్ వర్డ్స్ ఆర్ ఫౌండ్ మిస్సింగ్ ఇన్ ద హెడ్లైన్స్. ఉదాహరణకు మీరు న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ చూశారనుకో, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎమ్మెల్యే కిల్డ్ అని రాస్తారండి. హెడ్డింగ్ ఏమని రాస్తారు? ఎమ్మెల్యే కిల్డ్ అని రాస్తారు. యాక్చువల్గా ఏముండాలి? ద ఎమ్మెల్యే వాజ్ కిల్డ్ అని ఉండాలి. అంటే దా అనేది వదిలేసినారు, వాజ్ అనేది హెడ్లైన్లో వదిలేసినారు. ఈ విధంగా వదిలేసినటువంటి దా అనేది, వాజ్ అనేది స్ట్రక్చరల్ వర్డ్స్ అండి. ఇంకా హెడ్లైన్లో ఏమున్నాయండి? ఎమ్మెల్యే కిల్డ్. ఎమ్మెల్యే అనేది కంటెంట్ వర్డు, కిల్డ్ అనేది కంటెంట్ వర్డు. అంటే న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో కంటెంట్ వర్డ్స్ మాత్రమే ఉంటాయి. ఏమి మిస్ అయి ఉంటాయంటే స్ట్రక్చరల్ వర్డ్స్ అనేవి మిస్ అయి ఉంటాయి. థర్డ్ పాయింట్, ఇది మీకు అందరికీ తెలిసిందే అండి, అయినా కూడా ఒకసారి చాలా సింపుల్గా తెలుసుకుందాం. సినానిమ్స్. ఇఫ్ ఏ వర్డ్ హ్యాస్ ద సేమ్ మీనింగ్ ఆర్ నియర్లీ ద సేమ్ మీనింగ్ యాజ్ అనదర్ వర్డ్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ కాల్డ్ ఏ సినానిమ్. సినానిమ్ అంటే అర్థం ఏంటండి అంటే సేమ్ మీనింగ్ అయినా ఉండాలి, లేదా దాదాపు దగ్గర మీనింగ్ అయినా ఉండాలి. అలాంటి వర్డ్స్ను మనము సినానిమ్స్ అని చెప్పవచ్చు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే, ఇంకా ఎక్కువ టైం అవసరం లేదు దీనికి. ఎగ్జాంపుల్ వచ్చేసి బిగ్ అండ్ లార్జ్. బిగ్ అండ్ లార్జ్ అనేవి ఇవేమవుతాయి? సినానిమ్స్ అవుతాయి. బిగ్ అంటే పెద్దదని అర్థము, లార్జ్ అంటే కూడా పెద్దదని అర్థము. ఫోర్త్ పాయింట్, యాంటనిమ్స్. ఇది కూడా అందరికీ తెలిసినటువంటిదే, వ్యతిరేక పదం అంటాం సింపుల్గా తెలుగులో. ఏ వర్డ్ దట్ మీన్స్ ద ఆపోజిట్ ఆఫ్ అనదర్ వర్డ్ ఈజ్ కాల్డ్ అన్ యాంటోనిమ్. వ్యతిరేక అర్థాన్నిచ్చేటువంటి పదాలను ఏమంటారు? వ్యతిరేక పదాలు అంటారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి యంగ్కు ఓల్డ్, క్రూయల్కి కైండ్. ఇది కూడా అందరికీ తెలిసినటువంటిదే కాబట్టి మనం నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇప్పుడు మనము ఫిఫ్త్ పాయింట్, హోమోనిమ్స్ గురించి తెలుసుకుందాం. ఏ హోమోనిమ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ స్పెల్ట్ లైక్ అనదర్ వర్డ్ బట్ విచ్ హ్యాస్ ఎ డిఫరెంట్ మీనింగ్. హోమోనిమ్స్ అంటే వెరీ సింపుల్ అండి. ఎలా గుర్తుపెట్టుకుంటారు మీరంటే స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది, మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్లో బ్యాంక్ ఉంది, సెకండ్ ఎగ్జాంపుల్లో బ్యాంక్ ఉంది. స్పెల్లింగ్ సేమ్ ఉంది, కాకపోతే మీనింగ్ డిఫరెంట్ కదా. ఫస్ట్ ఎగ్జాంపుల్లో బ్యాంక్ అంటే డబ్బులు దాచుకునే బ్యాంక్ అని అర్థము. సెకండ్ ఎగ్జాంపుల్లో బ్యాంక్ అంటే ఒడ్డు అని అర్థం. నది ఒడ్డు ఉంటుంది కదా, ఆ ఒడ్డును కూడా బ్యాంక్ అంటాం. ఐ వెంట్ టు ఏ బ్యాంక్, నేను బ్యాంక్ వెళ్ళాను. షీ వాక్డ్ అలాంగ్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ టు మీట్ ద ఫ్లడ్ విక్టిమ్స్. ఆమె ఏం చేసింది? నది ఒడ్డుతో పాటు నడుచుకుంటూ వెళ్ళింది ఫ్లడ్ విక్టిమ్స్ను కలవడానికి. మీకు మరికొన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే నేను మళ్ళీ చెప్తా చూడండి. డ్రా, DRAW, డ్రా. ఒకటి డ్రా అంటే ఏంటండి? డబ్బులు తీసేయడము, విత్డ్రా చేయడాన్ని డ్రా అంటారు. ఇంకొకటి బొమ్మలు గీయడాన్ని కూడా డ్రా అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే క్యాపిటల్. ఒకటి క్యాపిటల్ అంటే రాజధాని అని అర్థము.
ఇంకొక అర్థం ఏంటంటే క్యాపిటల్ అంటే మూలధనం. ఈ విధంగా స్పెల్లింగ్స్ ఏముండి మీనింగ్స్ వేరే ఉండే పదాలనే హోమోనిమ్స్ అని అంటారు. హోమోఫోన్స్. If two words have the same pronunciation with different spelling and meaning, they are called homophones. హోమోఫోన్స్ అంటే వెరీ సింపుల్ అండి. ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండాలి, స్పెల్లింగ్ వేరే ఉంటుంది, మీనింగ్ వేరే ఉంటుంది. అలాంటి పదాలను హోమోఫోన్స్ అంటారు. పేర్లోనే ఉందండి, హోమో అంటే సేమ్, ఫోన్ అంటే ప్రొనౌన్సియేషన్. సేమ్ ప్రొనౌన్సియేషన్ అంటే హోమోఫోన్స్. ఎగ్జాంపుల్ చూడండి, సమ్. ఎస్ఓఎంఈ సమ్ అంటే కొన్ని, ఎస్యుఎం సమ్ అంటే మొత్తం. మీకు మరొక ఎగ్జాంపుల్ ఇస్తాను. రైట్, డబ్ల్యూఆర్ఐటి రైట్ అంటే రాయడం, ఆర్ఐజిహెచ్టి రైట్ అంటే హక్కు. ఇలా రకరకాలుగా మనం హోమోఫోన్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్, టైప్స్ ఆఫ్ వొకాబులరీ. వొకాబులరీలో ఎన్ని టైప్స్ ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకుందాం. నంబర్ 1 యాక్టివ్ వొకాబులరీ, నంబర్ 2 రికగ్నిషన్ వొకాబులరీ, నంబర్ 3 అడ్హాక్ వొకాబులరీ. ఇప్పుడు వీటి యొక్క డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. యాక్టివ్ వొకాబులరీ యొక్క డెఫినేషన్: ద వర్డ్స్ దట్ ఏ పీపుల్ కెన్ యూజ్ వెన్ హీ స్పీక్స్ ఆర్ రైట్స్ ఆర్ సెడ్ టు బి ఈజ్ యాక్టివ్ వొకాబులరీ. యాక్టివ్ వొకాబులరీ అంటే ఏంటంటే వెరీ సింపుల్ అండి. విద్యార్థి మాట్లాడేటప్పుడు లేదా రాసేటప్పుడు ఏ పదాలనైతే ఉపయోగిస్తాడో ఆ పదాలనే అతని యొక్క యాక్టివ్ వొకాబులరీ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, స్ట్రేంజ్ అంటే కొత్త, గాట్ ఆఫ్ అంటే దిగడం, సైకిల్ మీద నుండి దిగడం అలా వాడతారు. విస్పర్డ్ గొనగడం, షేర్, ఇవన్నీ చాలా సింపుల్ పదాలు. విద్యార్థి ప్రైమరీ లెవెల్లో ఉపయోగిస్తాడు కాబట్టి అది రాసేటప్పుడు కావచ్చు, మాట్లాడేటప్పుడు కావచ్చు, ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా ఆ విద్యార్థికి ఉన్నటువంటి యాక్టివ్ వొకాబులరీ. నెక్స్ట్ డెఫినేషన్, రికగ్నిషన్ వొకాబులరీ. పీపుల్స్ ట్రై టు అండర్స్టాండ్ దీస్ వర్డ్స్ while listening to somebody or reading a text, but they don't need to use them at this time. రికగ్నిషన్ వొకాబులరీ అంటే విద్యార్థులు వినేటప్పుడు లేదా ఒక టెక్స్ట్ని చదివేటప్పుడు కొన్ని పదాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఆ పదాలను వారు ఉపయోగించరు. అలాంటి పదాలను రికగ్నిషన్ వొకాబులరీ అంటారు. ఉదాహరణకు ఎగ్జాంపుల్ చూడండి, ద పేషెంట్ వాజ్ బ్లీడింగ్ ప్రొఫ్యూజ్లీ అని ఉందనుకోండి. ద పేషెంట్ వాజ్ బ్లీడింగ్ అంటే పేషెంట్కు రక్తం గారుతుంది. ఎలా గారుతుంది? బ్లీడింగ్ అంటే రక్తం గారడం. ప్రొఫ్యూజ్లీ, ఇక్కడ ప్రొఫ్యూజ్లీ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ కారడం. ఇక్కడ ప్రొఫ్యూజ్లీ అనే పదాన్ని విద్యార్థి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు, కానీ ఆ పదాన్ని ఆ స్థాయిలో, ఆ ప్రైమరీ లెవెల్లో విద్యార్థి ఉపయోగించడు. అలాంటి వొకాబులరీని రికగ్నిషన్ వొకాబులరీ అని అంటారు. అడ్హాక్ వొకాబులరీ. సమ్ వర్డ్స్ మే బీ ఇంపార్టెంట్ ఫర్ ఏ గివెన్ పీస్ ఆఫ్ టెక్స్ట్, బట్ అవుట్సైడ్ ఇట్ దే ఆర్ అన్లైక్లీ టు హ్యావ్ మచ్ వాల్యూ. Therefore, we don't go on teaching the meaning of these words in an elaborate way. If we find it necessary, we can give the meaning in mother tongue and send them out of our way. Or we can gloss these words, that is to say that we can give their exact meaning in the given context. Adhaak vocabulary ante some words may be important for a given piece of text. ఉదాహరణకు మనము పాముల గురించి తెలుసుకుంటున్నాం అనుకోండి, అందులో కొన్ని పదాలు ఇచ్చింటారండి. అవి అక్కడ కొంచెం ఆ పదాలకు కాస్త ఇంపార్టెన్స్ ఉంటుంది, కాకపోతే ఆ పారాగ్రాఫ్ను దాటి కాస్త బయటకు వచ్చామనుకోండి ఆ పదాలకు ఎక్కువ విలువ ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తాము, అప్పుడు అలాంటి పదాలను మనం టీచ్ చేసేటప్పుడు ఎలాబరేట్గా చెప్పము. అంతగా అవసరం అనుకుంటే ఆ పదాలకు యొక్క అర్థాలను మనం మదర్ టంగ్లో చెప్పడము జరుగుతుంది. ఇంకా అవసరం అనుకుంటే ఆ పదాలకు సంబంధించి కాంటెక్స్ట్, సందర్భాన్ని బట్టి మనం ఏం చేస్తాము, మీనింగ్ను ఇవ్వడము జరుగుతుంది. మనము ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, విద్యార్థులకు పాముల గురించి చెప్తున్నప్పుడు రకరకాల పాముల పేర్లు వస్తాయండి. అవి ఇంగ్లీష్లో చాలా కష్టంగా ఉంటాయి. పైథాను, కోబ్రా, అనకొండ, క్రైట్, ముంబా, వైపర్ అని. ఇలాంటి పదాలు విద్యార్థికి అంతగా అవసరం లేదు, వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరము లేదు. టీచరు అంతగా వీటి యొక్క ప్రాముఖ్యత ఉంది అనిపిస్తే ఆ టీచర్ ఏం చేస్తుందంటే ఈ పదాల యొక్క మీనింగ్స్ను మదర్ టంగ్లో చెప్తుంది. అంతే, ఎలాబరేట్గా
చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటూ జరగదనమాట. అంతగా అవసరం అనిపిస్తే టీచర్కు మదర్ టంగ్లో చెప్పేస్తుంది. ఆ పారాగ్రాఫ్ దాటిన తర్వాత ఆ పదాలకు అంత ఇంపార్టెన్స్ ఉండదన్నమాట. అలాంటి పదాలను మనం ఏమంటామంటే అడ్హాక్ వొకాబులరీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ వొకాబులరీ. యాజ్ ఎ టీచర్గా మీరు విద్యార్థులకు వొకాబులరీని టీచ్ చేసేటప్పుడు ఎలాంటి టెక్నిక్స్ని ఉపయోగించాలో చూద్దాం. ఇందులో నంబర్ 1 యూజింగ్ రియల్ ఆబ్జెక్ట్స్. ఈ రియల్ ఆబ్జెక్ట్స్ని సింపుల్గా రియలియా అని కూడా చెప్తారు. మీరు విద్యార్థులకు బెలూన్ అనే పదం గురించి చెప్పాలనుకోండి, మీరు బెలూన్ అంటే దాన్ని మదర్ టంగ్లో ఏమంటారో అని చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు క్లాస్ రూమ్కి ఒక బెలూన్ తీసుకొచ్చి చూపించారనుకోండి, పిల్లవాడు ఈజీగా అర్థం చేసుకుంటాడు. అదేవిధంగా క్యాప్, క్లాస్ రూమ్కు క్యాప్ తీసుకొచ్చి చూపించారనుకోండి, పిల్లవాడు వొకాబులరీని ఈజీగా నేర్చుకుంటాడు. అంటే మీరు ఈ రియల్ ఆబ్జెక్ట్స్ని ఉపయోగించేటప్పుడు మదర్ టంగ్ను ఉపయోగించకుండానే మీరు పదాల యొక్క అర్థాలను విద్యార్థులకు చాలా వేగంగా నేర్పించవచ్చు. సెకండ్ పాయింట్ పిక్చర్స్ అండ్ మ్యాచ్స్టిక్ డయాగ్రామ్స్. పిక్చర్స్ని ఉపయోగించడము, మ్యాచ్స్టిక్ డయాగ్రామ్స్ని ఉపయోగించడం ద్వారా విద్యార్థుల వొకాబులరీని బాగా పెంపొందించవచ్చు. మనము న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ లేదా ఇంటర్నెట్ నుండి పిక్చర్స్ని సేకరించి విద్యార్థులకు చూపించామనుకోండి, వొకాబులరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. లేకపోతే మ్యాచ్స్టిక్ డయాగ్రామ్స్ అంటే మీరు చూసే ఉంటారండి. ఎలా ఉంటాయంటే ఆ డయాగ్రామ్స్ చాలా బక్కగా పుల్లలతో వేసినట్టుగా ఉంటాయండి, పల్చాగా. అలాంటి డయాగ్రామ్స్ ద్వారా కూడా మనము విద్యార్థులకు వొకాబులరీని పెంపొందించవచ్చు. మ్యాచ్స్టిక్ డయాగ్రామ్ సంబంధించి ఒక పుస్తకం ఉందండి, 1000 పిక్చర్స్ అని. ఆ పుస్తకం ద్వారా మనం విద్యార్థులలో వొకాబులరీని పెంపొందించవచ్చు. ఆ యొక్క పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే ఆండ్రూ రైట్. థర్డ్ పాయింట్ యూజింగ్ గెస్చర్స్, ఎక్స్ప్రెషన్స్ అండ్ యాక్షన్స్. మనము గెస్చర్స్, ఎక్స్ప్రెషన్స్, యాక్షన్స్ ద్వారా కూడా విద్యార్థులకు వొకాబులరీని నేర్పించవచ్చు. ఉదాహరణకు ఫ్యాట్ అంటే ఏంటండి? లావుగా ఉన్న వాళ్ళని మనం ఫ్యాట్ అంటాం కదా. మనం ఇలా 2 చేతులను కాస్త పక్కకు జరిపి ఇలా లావుగా ఉన్నాడని ఒక సైగ చేసామనుకోండి, విద్యార్థి ఈజీగా వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకుంటాడు. ఈ విధంగా గెస్చర్స్ ద్వారా, సైగల ద్వారా, ఎక్స్ప్రెషన్స్ ద్వారా, మనం ఏదైనా యాక్షన్ చేయడం ద్వారా విద్యార్థులలో వొకాబులరీని మనము పెంపొందించవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ డిక్షనరీ. మనము విద్యార్థులకు ఏదైనా ఒక పదానికి అర్థం తెలియకపోతే డిక్షనరీని రెఫర్ చేసే అలవాటు మనం పిల్లల్లో పెంపొందించాలి. అంటే ప్రైమరీ లెవెల్లో అయితే వాళ్ళ స్థాయికి తగ్గట్టు చిన్న డిక్షనరీలు, కాలేజ్ లెవెల్లో అయితే అడ్వాన్స్ లెవెల్ డిక్షనరీలను రెఫర్ చేసేలాగా మనం విద్యార్థులను ఎంకరేజ్ చేసి వాళ్ళ వొకాబులరీని పెంపొందించాలి. నెక్స్ట్ రిలేటెడ్ వర్డ్స్కి ఎగ్జాంపుల్ చెప్తూ చూడండి. ఉదాహరణకు టీచర్ ఒక వర్డ్ ఇస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ బస్ అనుకోండి. పిల్లలు బస్సుకు సంబంధించిన పదాలన్నీ చెప్పాలి. బస్సుకు సంబంధించి డ్రైవర్, కండక్టర్, బస్ స్టాప్, టికెట్స్, యాక్సిడెంట్, మెకానిక్, టైర్, ట్యూబ్, పంచర్, ఆయిల్, ఇంజన్, హెడ్లైట్స్. ఈ విధంగా చెప్పడం ద్వారా విద్యార్థులలో వొకాబులరీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ బై డెఫినేషన్ చెప్పడం ద్వారా కూడా విద్యార్థులలో వొకాబులరీ పెరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. ప్రొఫెసర్ యొక్క డెఫినేషన్ చెప్పామనుకోండి మనము. ఏ ప్రొఫెసర్ ఈజ్ ఏ పర్సన్ హూ టీచర్స్ అట్ ఏ యూనివర్సిటీలో పాఠాలు చెప్పే వ్యక్తినే ప్రొఫెసర్ అంటారని. ఈ విధంగా మనం డెఫినేషన్ ఇవ్వడం ద్వారా కూడా విద్యార్థులలో వొకాబులరీని పెంచవచ్చు. ట్రాన్స్లేటింగ్ వర్డ్స్ ఇంటూ మదర్ టంగ్. కొన్ని పదాలకు మనము మదర్ టంగ్లో ట్రాన్స్లేట్ చేయడం కూడా ఎటువంటి నష్టం లేదు. అంటే మనం పూర్తిగా వాక్యాలను ట్రాన్స్లేట్ చేయకుండా కొన్ని ముఖ్యమైన పదాలు, ఫీవర్ అంటే జ్వరం అని, లేక్ అంటే సరస్సు అని, ఇలా సింపుల్గా మనం మొత్తం పారాగ్రాఫ్లంతా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకుండా యాజ్ ఎ టీచర్ ఆఫ్ ఇంగ్లీష్గా మీరు కొన్ని పదాలను వాళ్ళ యొక్క మదర్ టంగ్లో చెప్పినా తప్పేం లేదండి. అలా కూడా మనం వాళ్ళ వొకాబులరీని పెంచవచ్చు. తర్వాత క్రాస్ వర్డ్ పజిల్స్ ద్వారా, గేమ్స్ ద్వారా, తర్వాత ఎంకరేజింగ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ చేయడం ద్వారా కూడా మనము విద్యార్థులలో వొకాబులరీని పెంచవచ్చు. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే ఏంటి, ఇంటెన్సివ్ రీడింగ్ అంటే ఏంటి అని మనం ఇంతకుముందే చాలాసార్లు తెలుసుకున్నాం కాబట్టి ఇక ఈ వీడియోలో అవసరం లేదు. ఈ విధంగా మనము విద్యార్థులలో వొకాబులరీని పెంచవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 10th పాయింట్తో మన ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి
టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ అనేది పూర్తయింది. తొందరలోనే మీరు డిఎస్సి ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి మీ అందరి విజయాన్ని కోరుకుంటూ మీ ఇంగ్లీష్ విజయ్. ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ వేయండి, మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీ విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, bye bye. Keep learning, keep smiling, keep watching my YouTube channel.